నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా సిటీ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష. పాలసీ మీటింగ్ పై చర్చ జరగాలని అధికారులకు ఆదేశం. ఎన్జీఓ హోంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ కు అభినందన సభ. ఎస్సీల అభ్యున్నతికి జవహర్ నిరంతరం కృషి చేశారన్న ప్రజాప్రతినిధులు. దీపావళి నేపథ్యంలో ఈరోజు గ్రీవెన్స్లు రద్దు. కలెక్టర్, కమిషనర్, ఎస్పీ వెల్లడి. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో సిటీఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఏర్పాట్లు ఇతర అంశాలపై ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి టీజీ భరత్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేవలం రాష్ట్రానికి పెట్టుబడుల కోసమే కాకుండా నాలెడ్జ్ షేరింగ్, లాజిస్టిక్స్, టెక్నాలజీ లాంటి రంగాల్లో విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు సదస్సు వేదిక కావాలని సీఎం సూచించారు. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ మాజీ మంత్రి కేఎస్ జవహర్ అభినందన సభ ఎన్జీఓ భవన్లో జరిగింది. జవహర్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ఉషారాణి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, బోళ్ల రామాంజనేయులు, గళ్లా మాధవి, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు, జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీల అభ్యున్నతి కోసం జవహర్ నిరంతరం కృషి చేశారని గుర్తు చేశారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న జవహర్ కు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా పదవి చేపట్టడం దళితుల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్టాంప్స్ రిజిస్ట్రేషన్ రిటైర్డ్ డీఐజీ చావలి బాలస్వామి, కత్తెర సురేష్ కుమార్, మద్దిరాల మాని, డాక్టర్ శృంగారపాటి ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. సమాజం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నిలబడే నాయకులకి ఇలాంటి అత్యుత్తమమైన స్థానాన్ని కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారికి సాటి పోటీ ఎవరూ లేరు. ఈ రోజు దానికి తార్కాణంగా జవహర్ అనే ఈరోజు మనకు కనపడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ గా అధికారాన్ని ఇచ్చినందుకు, ఆయన చేపట్టినందుకు చాలా గర్వకారణంగా మా అందరికీ కూడా అనిపిస్తుంది. ఆయనకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఏదొస్తే అది తీసుకోకుండా కొన్ని సిద్ధాంతాలని అనుసరించిపోతే దానికి మించిన పదవి వస్తుందని చెప్పుకోవడానికి తార్కాణం మన జవహర్ అన్న గారు. ఎందుకంటే ఈరోజు జవహర్ అన్న గారు ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను. ఇంకా అప్పుడు నేను అధికారిగా ఉన్నాను. ఎక్సైజ్ శాఖ మంత్రి అంటే ఎలాంటి శాఖ మనందరికీ తెలుసు. కానీ ఆ శాఖలో గంజాయి తోటలో తులసి మొక్కలాగా ఎదిగినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దళిత ఉద్యమాల ఫలితంగా వచ్చిందే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. ఇది ఎలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ జాతీయ స్థాయిలో వచ్చిందంటే అది మన ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఉద్యమాల ఫలితంగా వచ్చింది. దాన్ని ముఖ్యంగా పూర్తిగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ గా జవహర్ గారి మీద ఉందనేది మీకు తెలియజేస్తా ఉన్నారు. ఇందులో కొన్ని తప్పుడు కేసులు వస్తా ఉంటాయి, వాటిని గుర్తించాలి, వాటిని పక్కన పెట్టాలి, నిజమైన బాధ్యతలు న్యాయం చేయాలి. నిరంతరం అన్ని శాఖల మీద కూడా పర్యవేక్షణతో ఎక్కడెక్కడ ఏ అన్యాయాలు జరుగుతా ఉన్నాయో ఎస్సీ అధికారుల మీద కానీ, ఎస్సీ ప్రజాప్రతినిధుల మీద కానీ, ఎస్సీల మీద కానీ ఎవరి మీద ఏది జరిగినా కూడా ముందు నేనున్నాననే ఉద్దేశంతో, ఆలోచనతో ముందుకు వచ్చి వాళ్ళకి అండగా నిలబడే దానిలో సోదరుడు జవహర్ గారు కానీ, ఆ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా ఇతోధికంగా శ్రమిస్తారు, కష్టపడతారని చెప్పి పూర్తి విశ్వాసం నాకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా గుంటూరుతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం లేదని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరారు.
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం దీపావళి సందర్భంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసిందిగా, వారికి సహకరించవలసిందిగా కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా నగర ప్రజలకు పురపాలక సేవలను సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పురమిత్ర యాప్ను అందుబాటులోకి తెచ్చిందని, ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు మాట్లాడుతూ పురమిత్ర యాప్ ద్వారా ప్రజలు మున్సిపల్ సేవలు, ఫిర్యాదులు, పన్ను చెల్లింపులు, జనన, మరణ, వివాహ ధృవీకరణ పత్రాలు వంటి దాదాపు 122 పురపాలక సేవలు పొందవచ్చునన్నారు. సమస్యలను ఫిర్యాదుతో పాటు ఫోటోలను కూడా అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. వీధి దీపాలు, చెత్త పేరుకుపోవడం, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అంశాలపై ఫిర్యాదులు, సేవల కోసం దరఖాస్తు, వాటి పరిష్కార స్థితిని తెలుసుకోవడానికి ట్రాకింగ్ కూడా ఉంటుందన్నారు. ఫిర్యాదులు, సేవల పరిష్కారానికి నిర్దేశిత గడువు ఉంటుందన్నారు. ఆస్తి పన్ను, నీటి ఛార్జీలు, డిఎండ్ఓ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, డ్రైనేజీ ఛార్జీలు, ఆస్తి పన్ను మ్యూటేషన్ ఫీజు, షాప్ లీజులు, అగ్రిమెంట్ ఫీజులు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్లను యాప్ ద్వారా ఇంటి వద్ద నుండే చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం లక్ష్యంగా తీసుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 44వ డివిజన్ జనసేన అధ్యక్షులు పవన్ వెంకీ ఆధ్వర్యంలో శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారిలో కళ్ల సమస్యలు ఎక్కువగా వస్తాయని తెలిపారు. ఈ రోజు ఇప్పటికే 120 ఓపీలు రాగా దానిలో 60 మందికి శుక్లాల ఆపరేషన్ అవసరమైందని చెప్పారు. వారిని శంకర్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫణి, జ్ఞానేశ్వర్, డి అశోక్, కరీముల్లా, అశోక్, సుహాస్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్సీఎం స్కూల్ కాంపౌండ్లో ఐ క్యాంప్ని ఏర్పాటు చేసుకొని అబోవ్ 50 ఇయర్స్ అందరికీ కూడా ఈ ఐ టెస్టులు చేస్తూ ఉన్నారు. చాలామందికి శుక్లాలతో మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి దాని నిమిత్తం ఈరోజు వాటికి అనుగుణంగా ఆపరేషన్లు ఏదైనా అవసరం ఉంటే వారికి ఆపరేషన్లు చేసే ప్రయత్నానికి ఈరోజు శంకర్ హాస్పిటల్తో టై చేసుకుంటూ మన 44 డివిజన్ జనసేన ప్రెసిడెంట్ అయిన పవన్ వెంకీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఐ క్యాంప్ని చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 120 ఓపీ వచ్చింది. అందులో 60 మందికి ఆపరేషన్లు అవసరము అని చెప్పి కూడా ఇక్కడ డాక్టర్ గారు నిర్ధారించి వారిని పంపించడం జరిగింది. ఉచితంగా వారికి ఆపరేషన్ చేసి వాళ్ళకి చక్కగా వైద్య సేవలను అందించే ఒక ప్రయత్నాన్ని పవన్ వెంకీ గారు ఈరోజు చేపట్టారు. దానికి శంకర్ ఐ హాస్పిటల్ యొక్క సహాయ సహకారాలని తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. జీరో అట్రాసిటీ కేసుతో వేమూరు, గుంటూరు పశ్చిమ, ప్రతిపాడు నియోజకవర్గాలు ముందున్నాయని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ వెల్లడించారు. ఎన్జీఓ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మాట్లాడారు. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశానని, దానిలో భాగంగానే ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి లభించిందన్నారు. జీవో నంబర్ 19లో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. దీనివల్ల ప్రమోషన్లలో దళితులు ఎంతో నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. నిర్దిష్టంగా న్యాయబద్ధంగా ఉన్న సమస్యలను మా దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దాంతో పాటుగా నాకు కూడా మంచి సలహాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. ఎందుకంటే సహజంగా ఈ కమిషన్ ఏదైతే చైర్మన్గా వచ్చిన సందర్భంలో గతంలో కూడా చెప్పాను అనేక సార్లు, ఇది తీసుకోవడానికి నేనైతే ఇష్టపడలా. ఎందుకంటే సమస్యల గురించో నాకు దిగ్గోదాని గురించో కాదు. నేను ఫైట్ చేశాను. ఆ ఫైట్ చేసినటువంటి సందర్భంలో ఆత్మగౌరవాన్ని వదులుకోలేక ఎమ్మెల్యేసీ వదులుకోవడం అనేది వాస్తవం. ఎందుకంటే ఆత్మగౌరవాన్ని మెన్షన్ చేసి లేదని విశ్వసించినటువంటి వ్యక్తుల్లో మొదటివాడిని. ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి వ్యక్తిగా ఆత్మగౌరవం లేకుండా నగరంలో దీపావళి సందడి మొదలైంది. క్రాకర్స్ స్టాల్స్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. టపాసులు కొనుగోలు చేసేందుకు చిన్నారులు, యువత ఉత్సాహం చూపుతున్నారు. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ క్రాకర్స్ ని వినియోగించాలని అధికారులు ప్రజలకు సూచించారు. బాణాసంచా కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో దీపావళి సందర్భంగా కిట్టి సెలబ్రేషన్స్ జరిగాయి. డాక్టర్ కల్పన స్వగృహంలో నిర్వహించిన ఈ సెలబ్రేషన్స్ లో ముందస్తు దీపావళిని నిర్వహించారు.
గ్రీన్ క్రాకర్స్ కాలుస్తూ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం సంతోషంగా ఉందని డాక్టర్ కల్పన, మేరగ విజయలక్ష్మి, లంకా మాధవి తెలిపారు. దీపావళి సెలబ్రేషన్ కిట్టి ఫ్రెండ్స్ అందరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించిందండి. ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈమె మీద ఒక చిన్న కవిత చెప్తాను నేను. దీపావళితో దివ్యకాంతులతో భవ్యకాంతులతో దేదీప్యమానమై వెలగాలి నీ ఇంట ఆ సిచ్చుబుడ్డుల్లా చిరకాలం చిరంజీవివై సిరి సంపదలతో వర్ధిల్లాలి అంటుంది మాధవి సహజ కవి. దీపావళి సెలబ్రేషను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమెంతో సంతోషంగా మహిళలందరూ ఎలాగైతే ఉచిత బస్సులకి వెళ్తున్నారో అందరూ ఉచితంగా వెళ్ళి పుట్టింటికి వెళ్ళి దీపావళి ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ హ్యాపీ దీపావళి టు ఆల్ ది గుంటూరు పీపుల్. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ, గుంటూరు నగర ప్రజలకి ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ సంతోషంగా దీపావళిని క్షేమంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ చైర్మన్ డేగల ప్రభాకర్ అన్నారు. ఆదివారం ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ నందు స్వింగ్స్ అండ్ వింగ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎరగోపు నాగేశ్వరరావు, మేకల బాబురావు, నరసింహారావు, దళవాయి సుబ్రహ్మణ్యం, సదాశివరావు, శ్రీనివాస్, రమణ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చూస్తూ ఉన్నాం, యంగ్ కుటుంబంలో ఒక కీలకమైన వ్యక్తి చనిపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్ని ఈ రోజున చాలామంది హార్ట్ స్ట్రోక్లతోటి మరి వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల కానీ ఏదైనా కానీ మార్నింగ్ వాకింగ్ లేకపోవడం కానీ ఏదైనా కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం, వాళ్ళకు ఉన్నటువంటి ఈ రోజుల్లో స్ట్రెస్ మీద ఇటువంటి వల్ల వాళ్ళు విలువైన మరి జీవితాన్ని పోగొట్టుకోవడం. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు. అందరూ కూడా మన ఆరోగ్యం మెయిన్, మనందరం కూడా టెస్టులు చేసుకుంటే బాగుంటుంది. అక్కడ ఒక 50 రూపాయలు పెట్టుకొని షుగర్ టెస్టు, బీపీ టెస్ట్ చేస్తున్నారు. అట్లా కాకుండా అన్నీ చేయించుకుంటే బాగుంటుందని అనుభవజ్ఞుడైన సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ చెప్పడం వలన ప్రభాకర్ గారితో మాట్లాడారు. ప్రభాకర్ గారితో సుబ్రహ్మణ్యం గారు మాట్లాడగానే ఇమీడియట్గా ఆయన మీ ఇష్టం ఎప్పుడు వచ్చినా పర్లా, నేను బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టి మేము అందరం ఆహ్వానిస్తున్నాను రండి అన్నప్పుడు మన ఆర్గనైజరు చుండూరు నరసింహరావు గారితో సంప్రదించిన తర్వాత అందరం. ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ సభ అక్టోబర్ 26న పద్మావతి కళ్యాణ వేదికలో జరగనుంది. డాక్టర్ వెన్నిశెట్టి సింగారావు రచించిన ప్రజల వైద్యుడు డాక్టర్ ముద్దన హనుమంతరావు జీవిత చరిత్ర గ్రంథావిష్కరణ సభ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరగనుందని భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ వెల్లడించారు. ఈ సభకు మాజీ రాజ్యసభ సభ్యులు యలమంచిలి శివాజీ అధ్యక్షత వహించనున్నారని దేవస్థానం చైర్మన్ మస్తానయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సింగారావు, నాగేశ్వరరావు, ఏలూరి సూర్యనారాయణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వారికి వైద్యం చేసి మందులు కూడా ఇస్తుండేవాడు. అటువంటి డాక్టర్లు చాలా అద్దుగా ఉంటారు. ఆయన అనారోగ్యానికి గురై అయినా కూడా అనారోగ్యంలో కూడా ఎప్పుడు వెనకాళ్ళ ఎప్పుడైనా ఏళ్ళు చనిపోతామనే ఒక వేదాంత ధోరణిలో ఉండి చివరి దాకా కూడా పేదవారికి ముఖ్యంగా సేవ చేస్తూ డాక్టర్లు ప్రజల వైద్యుడిగా పేదవారి వైద్యుడిగా ఆయన పేరు పొందారు. ఆయన జ్ఞాపకార్థంగా భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ బొల్లేపల్లి సత్యనారాయణ గారు ఈ పుస్తకాన్ని ప్రచురణ చేసి సమాజానికి ఈ ముఖ్యంగా ఉద్దేశం ఈ సమాజానికి ఇలాంటి డాక్టర్లు అవసరం ఉందని తెలియజేయటానికే ఆయన గురించినటువంటి ఈ విశేషాలంతా కూడా ఈ పుస్తకం ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన. పక్షవాత అవగాహన మాసం సందర్భంగా నిన్నటి నుండి 29వ తేదీ వరకు బ్రెయిన్ క్యాంప్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ విజయ, లలిత హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రాఘవ శర్మ, డీన్ శ్రీనివాసరావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పిఆర్ రాజుతో కలిసి అంబులెన్స్ కు జెండా ఊపి ప్రారంభించారు. పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్. ఇది ఎవరికైనా ఏ వయసు వారికైనా సంభవించవచ్చునని, ప్రతి నలుగురిలో ఒకరికి పక్షవాతం వస్తుందని
అందులోనూ 25% మంది 50 సంవత్సరాల లోపు వాళ్లే కాబట్టి 30 సంవత్సరాలు దాటిన వారు అందరూ వారి రిస్క్ తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటే 80% పక్షవాతాన్ని నివారించవచ్చునని తెలిపారు. బ్రెయిన్ క్యాంప్ అండ్ వీల్స్ ద్వారా బీపీ, షుగర్, BMI మరియు డైట్ కౌన్సిలింగ్ చేసి రిస్క్ కార్డు అందజేయడం జరుగుతుందని తెలిపారు. లలిత హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో హాస్పిటల్ సిబ్బందితో పాటుగా లలిత నర్సింగ్ కాలేజీ సిబ్బంది మరియు విద్యార్థులకు పక్షవాతంపై అవగాహన కల్పించి పక్షవాతం రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. ఫస్ట్ అంబులెన్స్ అండ్ 3 అంబులెన్సెస్ ఇట్లాగనే వేర్ వి హ్యావ్ ఆల్ ద బీపీ, షుగర్, వెయిట్ చెక్ చేసి వాళ్ళ రిస్క్ ఇచ్చే కార్డ్స్ కూడా ఇస్తాము. అందరూ రాజుగారు అన్నట్టు సమాజంలోకి వెళ్ళి ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోటు చేస్తాం ఈ పని. నెక్స్ట్ 10 రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. పాస్టర్లు చర్చిలో క్రైస్తవుల రక్షణ కోరుతూ ఈ నెల 30వ తేదీన గుంటూరులో భారీ ర్యాలీ జరగనుంది. నగరంపాలెం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టనున్నట్లు క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ ఫౌండర్ గోలమూడి రాజసుందర్ బాబు తెలిపారు. రెవెన్యూ కళ్యాణ మండపంలో సభ జరుగుతుందని అన్నారు. క్రైస్తవుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని, క్రిస్టియన్ సమాధుల కోసం జాప్యం లేకుండా స్థలాలు కేటాయించాలని, మండల, డివిజన్ స్థాయిలో క్రైస్తవ భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. పాస్టర్లు ఆయా చర్చిల్లో దేవుని వాక్య శాంతి సమాధానం గురించే బోధిస్తారు. అటువంటి వారిపైన దాడులు చేయటం అది రాజ్యాంగ విరుద్ధం, సహజ న్యాయ సూత్రాలు కూడా మరి విరుద్ధం. ఈ క్రైస్తవత్వం అనేది భారతదేశానికి ఎంతో మేలు చేసింది. అటువంటప్పుడు ఈ క్రైస్తవుల్ని, పాస్టర్లని కాపాడుతూ, చర్చిల్ని కాపాడుతూ ఒక సమగ్రమైన చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 30వ తారీఖున గురువారం రోజున ఉదయం 10 గంటలకి నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ జరుపుతున్నాం. కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపైన మరి ప్రార్థన చేసిన తర్వాత 12 గంటలకి రెవెన్యూ కళ్యాణ మండపంలో, ఆర్డీఓ ఆఫీస్ ప్రక్కన రెవెన్యూ కళ్యాణ మండపంలో మరి సభ జరుగుతుంది. దీనికి విశేషంగా పాస్టర్లు, అలాగనే క్రైస్తవులు, ఇంకా క్రైస్తవ సంఘాల నాయకులు అందరూ కూడా కథలు రావాలని, జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తారు. తెలుగునాట హేతువాద సాహిత్యానికి పునాదులు వేసిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి చౌదరి అని ప్రముఖ సాహిత్య విమర్శకుడు జి లక్ష్మీనరసయ్య అన్నారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార ప్రదాన సభకు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ రామస్వామి సాహిత్యానికి వారసుడు కోయి కోటేశ్వరరావుకు, రామస్వామి సామాజిక సంస్కరణ ఉద్యమానికి వారసుడు డాక్టర్ ఆళ్ల వెంకటేశ్వర్లకు రామస్వామి పురస్కారాలు ఇవ్వడం సముచితమని అన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ మాట్లాడుతూ 100 ఏళ్ల క్రితం సమాజంలో ఉన్న అసమానతల మీద తిరుగుబాటు సాహిత్యాన్ని రచించిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి అని అన్నారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ తెలుగునాట బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది రామస్వామి అని అన్నారు. అనంతరం కోయి కోటేశ్వరరావు, ఆళ్ల వెంకటేశ్వర్లకు త్రిపురనేని రామస్వామి పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. సభలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టారు, డాక్టర్ అంబేద్కర్, జాష్వా, పూలే, పెరియార్ లిటరరీ ఫౌండేషన్ అధ్యక్షులు బి విల్సన్, డాక్టర్ మోగిరి సుధా తదితరులు పాల్గొన్నారు. ఈయన వేరే ఏమీ రాయకుండా ఒక్క సూత పురాణం రాసి గుర్తున్నా ఇప్పుడు ఆయన కాంట్రిబ్యూషన్ ఏదైతే అని మనం అనుకుంటున్నామో అదే కాంట్రిబ్యూషన్ సూత పురాణం యొక్క ప్రాముఖ్యత. అందుకే భూత పురాణము కాదిది, ప్రాత పురాణము కాదిది, పాతకాల హరమౌ పురాణము పరమ పవిత్రమని రాస్తాడు. పురాణాలన్నీ భూతులే కదా అని చెప్పడానికి ఆయన భూత పురాణము కాదు. శ్రీ వెల్లంకి వెంకటప్పయ్య ఉన్నత పాఠశాల తాడికొండ 1988-89 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక జరిగింది. ఈ కలయిక అమరావతి రోడ్లోని స్వగృహ ఫంక్షన్ హాల్లో ఆనంద డోలికల మధ్య ఉత్సాహంగా సాగింది. పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ వివిధ రంగాల్లో ఉన్నవారు, విదేశాల్లో ఉన్నవారు సైతం కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మిత్రులు ఒకరికొకరు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పుకొని యోగక్షేమాలు తెలుసుకొని గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు.
పిల్లలు పెరిగిన కొంత ఇదిగా ఉంటారు సీనియర్ దగ్గరే రాజమండ్రిలో 1988, 89 బ్యాచ్లో 10th క్లాస్ చదువుకున్న విద్యార్థులందరూ ఒకసారి రీయూనియన్ కావడం జరిగింది. ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంది. 30 దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ మిత్రులందరూ కలుసుకుని మళ్ళీ పాత జ్ఞాపకాలు నెంపేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. అనుకోకుండా మా అందరూ వచ్చారు. దాదాపు వచ్చిన వాళ్ళందరితో పాటు కొంతమంది పాత ఉపాధ్యాయులు కూడా, సీనియర్ ఉపాధ్యాయులు కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా సందర్భాల్లో ఇలా కలిసేందుకు ప్రయత్నం చేశాము. మా మిత్రులందరూ కుల మత ఇతర వీటికి అతీతంగా అందరం కలుసుకుని సాధక బాధకాలన్నీ మాట్లాడుకుని సంతోషంగా గడుపుతుంటాము. ఇప్పటికీ మేము అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉన్నాము. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు, మంచి చెడు అన్నీ పంచుకుంటూ ఉంటాము. ఇది మేము కలకాలం కొనసాగాలని కోరుకుంటున్నాము. రైలుపేట 2వ లైన్లోని హజ్రత్ మహబూసుబాని జెండా చెట్టు వద్ద గార్మీని ఘనంగా నిర్వహించారు. స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక దువా చేశారు. కులమతాలకు అతీతంగా గత 56 ఏళ్లుగా గ్యార్మీ పండుగను ఇక్కడ నిర్వహిస్తున్నట్లు ఉరుసు కమిటీ సభ్యులు బాజీ చెప్పారు. గ్యార్మీని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. హజరత్ మహబూసుబాని గార్మీ సందర్భంగా రైలుపేటలో వేచి ఉన్న హజరత్ మహబూసుబాని గార్మీ పండగ సందర్భంగా ఇక్కడ గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కులమతాలకు అతీతంగా 56 సంవత్సరాల నుంచి అందరూ కూడా మా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసి ఈ అన్నదాన వరప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ అన్నదాన వరప్రసాదాన్ని స్వీకరించే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. रेलपेट के अंदर जो 11वीं शरीफ मनाया जाता है, इसके अंदर सब शिरकत होके सालाना इस जुलूस में सब लोग शिरकत होके अच्छे से अच्छे इस झंडे मुबारक को निकालते हैं. उन सबको हमारा बहुत बहुत शुक्रिया. सरकार के नज़र करम सबके ऊपर रहता है. सैयदना गौसुल आज़म दस्तगीर रज़ी अल्लाह ताला अन्हु को 11वीं शरीफ सब भी मनाएं, क्योंकि 11वीं शरीफ की बरकत से सब के कारोबार में तरक्की अता फरमाता है मौला करीम. గుంటూరు బుక్ రీడర్స్ క్లబ్ మన మంచి పుస్తకం ప్రోగ్రెసివ్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఒక స్వాప్నికుని కథ పుస్తక పరిచయ సభ సిపిఎం కార్యాలయంలో జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన పుస్తకంపై చర్చాగోష్ఠి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బిటపు బాలసుబ్రహ్మణ్యం, ప్రజాశక్తి సంపాదక వర్గ సభ్యులు రాంభూపాల్, విరసం సిఎస్ఆర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కిస్టు విశ్లేషకులు ఐవి రమణారావు మాట్లాడుతూ ఎస్వీఎస్ సుబ్రహ్మణ్యం రచించిన ఒక స్వాప్నికుని కథ అనే పుస్తకంలో లెనిన్ సంపూర్ణ జీవిత కథ ఉందని తెలిపారు. లెనిన్ వామపక్ష భావజాలాన్ని, ఆయన చేసిన పోరాటాల గురించి వివరంగా పొందుపరిచారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బి లక్ష్మణరావు, నళినీకాంత్, కంచుమాటి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లెనిన్ ప్యూరిక్ అనే ఒక బుక్ సోల్జెనిసిన్ అని ఒక లెనిన్ క్రిటిక్ రాశాడు. ఆయన ఒక పెద్ద బుక్లో భాగంగా రాశాడు. ఆయన కూడా రెడ్ వీల్ అనే ఒక పెద్ద బుక్లో భాగంగా ఈ సోల్జెనిసిన్ ప్యూరిక్ రాసుకుంటూ వెళ్ళాడు. అందులో ఆయన ఇదే స్టైల్, సోల్జెనిసిన్ రాసిన స్టైల్ మొత్తం ఇదే కథలాగానే రాశాడు కంప్లీట్గా. లెనిన్ ఏమనుకుంటున్నాడు ఆ క్షణాన అని. ఆయనకి లెనిన్తో చాలా పేచీ ఉంటుంది, వేరే సంగతి. ఆయన ఏమి లెనిన్ని యులజైజ్ చేయడానికో ప్రేజ్ చేయడానికో రాయలేదు. ఆయన లెనిన్ లోపాలను ఎత్తి చూపించడం కోసం రాశాడు ఆయన దాన్ని. బట్ టెక్నిక్ ఈజ్ వన్. టెక్నిక్ మాత్రం రెండింటి మధ్యలో ఒకటి కనపడింది నాకు. లెనిన్ గురించి ఇందులో మనకు ఎవరికి తెలియని వాడు ఎవరో లేవు. మైకోవ్స్కీ అద్భుతమైన తన కవితలో చెప్పినట్లు అమరావతి సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం కార్యక్రమం ఎస్హెచ్ఓలో జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన కవి సమ్మేళనంలో ఈ మాసం కవి వాన్సింగ్ కారంపూడి తన కవితలను వినిపించారు. కవిత్వంలో హాస్యం గురించి వసుధ బసవేశ్వరరావు మాట్లాడి అందరినీ అలరించారని అధ్యక్షులు రావి రంగారావు వెల్లడించారు. కవిత్వం మీద ఆసక్తి ఉన్నవారు ఈ కవి సమ్మేళనంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పింగళి భాగ్యలక్ష్మి, కవులు పాల్గొన్నారు. ఈ మాసం కవి అని ఒక కవిని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే, 2 రాష్ట్రాల్లోనైనా సరే, ఎక్కడున్నా సరే ఒక మంచి కవిని పిలిచి వారి కవితలు వినిపించటం, తరువాత వారి కవితల మీద మన మిత్రులు స్పందించటం, వారిని మనం సత్కరించడం అనే కార్యక్రమాన్ని నిరంతరాయంగా జరుపుకుంటూ వస్తున్నాం.
తర్వాత చక్కని సాహిత్య ప్రసంగాలు కూడా ఒక 20 నిమిషాలు మించకుండా కూడా మనం మిత్రులను ఆహ్వానిస్తున్నాం. ఎవరికి వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి మేము ఇలా ఈ నెల ఈ ప్రసంగం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఇలా ఎవరైనా కానీ సాహితీ మిత్రులు మీ సాహిత్య ప్రసంగాలు చేయాలనుకుంటే అమరావతి సాహితీ మిత్రుల వేదిక మీకు సిద్ధంగా ఉందని ఇక్కడ మీకు బహిరంగంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వసుధ బసవేశ్వరరావు గారని గుడివాడ నుంచి వచ్చారు. సాహిత్యం పట్ల వల్లమాలినటువంటి అభిమానం ఉన్నటువంటి కవి. ఆయన ఈరోజు సాహిత్యంలో హాస్యం గురించి చక్కని ప్రసంగం చేశారు. అవగాహన సంస్థ కార్యాలయంలో ఆయుర్వేదంపై అవగాహన సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శివకళ్యాణ్ మాట్లాడారు. ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం ప్రజలకు ఎంతో ఉపయోగపడిందన్నారు. ఎన్నో మొండి దీర్ఘకాలిక వ్యాధులను ఆయుర్వేద వైద్యం తగ్గించిందని చెప్పారు. రానున్న కాలంలో ఆయుర్వేదానికి పునర్వైభవం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగాచార్యులు అచ్యుత, ఇందుశేఖర్, వివి రావు, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయుర్వేదం అనేది ఋషుల ద్వారా, భరద్వాజుడు, ఈ రకరకాల ఋషుల ద్వారా మనకి చరకుడు, సుశ్రుతుడు వీళ్ళ ద్వారా మనకి వచ్చింది, మనకు అందింది. అయితే చెప్పినట్టు ఇందులో రీసెర్చ్ ఇది ఎన్నో వందల సంవత్సరాలు కాదండి, వేల సంవత్సరాల క్రితం ఉన్న నాలెడ్జ్ ఇదంతా. కనుక మన శాస్త్రాల్లో చాలా చక్కగా ఉన్నాయి. కాకపోతే ఈ రీసెర్చ్ అనేది వాళ్ళు చేసిన పద్ధతి వేరు, ఆ ఋషులు శాస్త్రజ్ఞులు వాళ్ళు చేసిన పద్ధతి వేరు, ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ వేరు. ఇప్పుడు జరుగుతున్న రీసెర్చ్ ప్రకారం అది లేదు కాబట్టి ఇందులో రీసెర్చ్ లేదని అనుకుంటున్నారు అంతే. కానీ వాళ్ళు చేసిన పద్ధతి వేరు, ఇప్పుడు మనం జరుగుతున్న రీసెర్చ్ అనేది వేరు. కానీ ఏదైనా ఒకటే, వాళ్ళు ఏంటంటే ఒక మందు పేషెంట్కి ఇచ్చామంటే దాని రిజల్ట్ అనేది ఎలా ఉంది, ఆ మందు పనిచేసిందా, ఆ జబ్బు తగ్గిందా, లక్షణాలు తగ్గాయా లేదా. జేకేసీ కళాశాల ఆడిటోరియంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్ఎంఎంఎస్ ఉచిత శిక్షణ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మల్లవరపు సూర్యతేజ పాల్గొని ప్రసంగించారు. మానవతా సెక్రటరీ కె సతీష్ ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సూర్యతేజ మాట్లాడుతూ మంచి పరిస్థితులు, వనరులు, వ్యూహం ఉంటే సామాన్యులు కూడా విజేతగా మారవచ్చని బోధించారు. పోటీ పరీక్షల్లో ఎన్ని పుస్తకాలు చదివామనేది ముఖ్యం కాదు, చదివిన ఒక్క పుస్తకాన్ని విపులంగా, క్షుణ్ణంగా చదవడం ముఖ్యమని, అర్థం చేసుకుని సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడం కాంపిటేటివ్ పరీక్షల విజయ రహస్యమని తెలిపారు. పంచుమర్తి నాగసుశీల మాట్లాడుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి ఎన్ఎంఎంఎస్ పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే పట్టుదలతో, క్రమశిక్షణతో చదివి 2020లో ఆల్ ఇండియా 72 సాధించి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు ఎన్నికైన సూర్యతేజను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కోటా శ్రీనివాస్, డైరెక్టర్ సూర్యదేవర కృష్ణప్రసాద్, చావా లక్ష్మీ సామ్రాజ్యం, చావా శివాజీ తదితరులు పాల్గొన్నారు. మేడం దగ్గర నుంచి ప్రైజ్ తీసుకున్నా. అప్పుడే మొదటిసారి అంటే ఐఏఎస్ ఆఫీసర్ని ఇచ్చానంటే ఈ జిల్లా కలెక్టర్ గారితో ప్రైజ్ తీసుకోవడం ఒక మంచి అచీవ్మెంట్ లాగా ఫీల్ అయింది. ఇప్పుడు మేడం మా క్యాడర్లోనే ఉన్నారు, నాకు సీనియర్గా ఉన్నారు. మేడం దగ్గరికి వెళ్ళి కూడా అదే విషయం చెప్పాను. నేను చిన్నప్పుడు గుంటూరులో మీరు మా కలెక్టర్గా ఉన్నప్పుడు నేను మీ దగ్గర ప్రైజ్ తీసుకున్నాను మేడం, ఈరోజు ఐఏఎస్ అయ్యాను, ఈ క్యాడర్లో వచ్చాను, ఇది అంటే మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇది చేశారు. గిరిధారి మిత్రమండలి అధ్యక్షులు బవిరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యం మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం పాతగుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ వయోవృద్ధులను, వికలాంగులను ఆదుకోవాల్సిందిగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సహకరించిన దాతలు పబ్బిశెట్టి వెంకట సంజీవరావు మరియు సింగంశెట్టి వీరాంజనేయులు, వీరితో పాటుగా కార్యదర్శి పలకలూరు శివరావు, కోశాధికారి దిండు రాజశేఖర్, మిత్రమండలి సభ్యులు జుజ్జూరు శివకుమార్, పబ్బిశెట్టి సంజీవరావు, గాలపాటి రోసయ్య, పిఎస్ఆర్ గుప్తా, సింగంశెట్టి ఆంజనేయులు పలువురు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శారదా కాలనీ 19వ లైన్లో గార్మీ పండుగ ఉత్సవం మరియు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూరీ ఫాతిమా మాట్లాడుతూ ఇలాంటి పండుగల ద్వారా సామాజిక ఐక్యత మరియు సౌభ్రాతృత్వం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ పండుగను విజయవంతంగా నిర్వహించినందుకు ఆమె కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజేష్,
50వ డివిజన్ అధ్యక్షులు రాజేష్, మహిళా నాయకురాలు భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.